ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తున్నాడని ఓ వ్యక్తిపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మెనగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెనగల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ ఇసుక రీచ్లో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉండటంతో శ్రీకాంత్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ వారంతా అతడిపై రాడ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీకాంత్ 2 కాళ్లు విరిగిపోయి తలకు తీవ్ర గాయమైంది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంగోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తోలుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రాంగోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు, పోతిరాజు, ఆశిషు, నారయ్య, బొచ్చు వినయ్యి, సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా